ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. అనుదినము దేవుడి మాటల చేత బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నానండి. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, అనేకులకి షేర్ చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. మరొక దినాన్ని మా అందరి జీవితాల్లో ఇచ్చినందుకు వందనాలయ్యా. దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి, మా ఆత్మీయ జీవితాన్ని బలపరచండి, మా అందరితో మాట్లాడమని, దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టవు. Psalms chapter 9 verse 10, Lord has not forsaken them that seek thee. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. ఈరోజు ఈ వాక్యం ఇచ్చినటువంటి మీలో ఎవరైనా అనుకుంటున్నారా అండి, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను పట్టించుకోవటం లేదు, దేవుడు నన్ను మర్చిపోయారని అనుకుంటున్నారా? లేదండి, దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. మీరు దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళైతే ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టనని ఆల్రెడీ ప్రామిస్ చేస్తున్నాడండి. మన దేవుడు మాట ఇస్తే తప్పని దేవుడు, మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడు కదా. భూమి ఆకాశములు గతించిపోతాయేమో కానీ మరి నేను ఇచ్చిన మాటలో సున్నైనా పొల్లైనా పోదు అని చెప్పిన దేవుడు ఎలా విడిచిపడతాడండి? కానీ నాకు ఎందుకో అనిపిస్తుందండి, నాకున్న సమస్యలు బట్టి, నాకున్న పరిస్థితులు బట్టి, నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు నా ప్రార్థన వినట్లేదు. నేను ఎంతగా దేవుడి వైపు చూస్తున్నా, నా ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదు దేవుడు. అసలు నా గురించి దేవుడు ఆలోచిస్తున్నాడా లేకపోతే నన్ను మర్చిపోయినాడా అనే డౌట్లు నాకు చాలా వస్తున్నాయండి అని చెప్పి చాలాసార్లు మనకే ప్రశ్నలు వస్తూ ఉంటాయి కదా. కారణం ఎందుకు అలా అనిపిస్తుంది మనకి? దేవుడు మనల్ని విడిచిపెడితే మనం బ్రతకగలుగుతామా? దేవుడు మనల్ని మర్చిపోతే మనం భూమి మీద ఉండగలుగుతామా? అస్సలు సాధ్యం కాదండి. ఈరోజు నీ జీవితంలో వచ్చేటువంటి పరిస్థితులు బట్టి నీకు అలా అనిపిస్తుందేమో, దేవుడు నీ జీవితాన్ని విడిచిపెట్టాడేమో అనే భ్రమ సాతాన్ని కలిగిస్తున్నాడేమో. ఒక్కసారి ఆలోచించు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు నీకు ఇలాంటి ఆలోచనలు రావు. దేవుణ్ణి నువ్వు అంటుకొని ఉన్నప్పుడు నీకు ఇలాంటి తలంపులు రావన్నమాట. దుష్టుడు ఎన్నో రీతిలుగా ఆలోచనలు తెస్తూ ఉంటాడు, కానీ దేవుడి మీద స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి వచ్చే ఆలోచన ఏంటి తెలుసా? దేవుడు ఏదో చేయబోతున్నాడు నా జీవితంలో, అందుకనే నాకు అలాంటి పరిస్థితి అనుమతించాడు, దేవుడు నన్ను ఇంకా హెచ్చించాలనుకుంటున్నాడు, అందుకే దేవుడు నాకు ఇలాంటి స్థితి అనుమతించాడు అని ఈ రీతిగా ఆలోచిస్తామండి. దేవుడిని ఎవరైతే అంటుకొని ఉంటారో, అలాగే దేవుడిని ఎవరైతే ఆశ్రయించి ఉంటారో. కానీ దేవుణ్ణి విడిచిపెట్టిన వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఇలాంటి ఆలోచనలు నన్ను దేవుడు విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, అలా అసలు అనుకోలేం కదా. ఒక తల్లి తన బిడ్డను మారుస్తుందా అని దేవుడు ప్రశ్నించినప్పుడు, మరి తల్లి కంటే తండ్రి కంటే ఈ లోకంలో ఉన్న వారందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించి ప్రాణాన్ని కల్వరి శిలువలో నీ కోసం నా కోసం పెట్టినటువంటి ఆ గొప్ప ప్రేమమయుడైన దేవుడు నిన్ను విడిచిపెడతాడంటావా? నిన్ను మర్చిపోతాడంటావా? అదెన్నటికీ జరగదండి. ఎందుకంటే చూడుము, నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మీరు ఒక్కరోజైనా అరచేతులు చూసుకోకుండా ఉన్న రోజు ఉందా మీ జీవితంలో? లేదు కదండి. ప్రతిసారి మన అరచేతులు మనకు కనపడుతూనే ఉంటాయి. మరి అలాంటి అరచేతిలో దేవుడు మనల్ని చెక్కుకొని ఉన్నప్పుడు, ఆయన చేతిలో గాయం చూశారు కదా, పంచగాయాలు మన కోసం పొందినటువంటి గొప్ప దేవుడు. మరి ఆ గాయం కనిపిస్తున్న ప్రతిసారి దేవుడికి నువ్వు గుర్తున్నావండి. ఆయన నిన్ను మర్చిపోలేదు, ఆయన చేతిలో నువ్వు ఉన్నావు, నేను చూసుకుంటూనే ఉన్నాడు దేవుడు. కాబట్టి ఒకవేళ ఈరోజు అలాంటి భ్రమలో ఉన్నట్లయితే దయచేసి ఆ భ్రమలో నుంచి రండి. ఎందుకంటే సాతాను కలుగజేస్తుందండి ఇలాంటి భ్రమలు. దేవుడు నిన్ను మర్చిపోయినాడులే, దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడులే, దేవుడికి నువ్వంటే ఇష్టం లేదులే, ఇవన్నీ చెప్పేది తెలుసా? దుష్టుడు. దేవుడు తప్పిపోయినటువంటి కుమారుడి గురించి బైబిల్లో రాపించాడు, తప్పిపోయినటువంటి గొర్రెపిల్లని గురించి దేవుడు రాపించాడు, అలాగే పోగొట్టుకొని తిరిగి పొందినటువంటి నాణ్యం గురించి దేవుడు బైబిల్లో రాపించాడు. మరి ఇలా ఎందుకు తప్పిపోయిన వారిని గురించి దేవుడు అన్నిసార్లు బైబిల్లో రాయించాడు అంటే, మానవుడిగా మన జీవితాల్లో చాలాసార్లు తప్పిపోతూ ఉంటాం, తప్పుడు అడుగులు వేస్తూనే ఉంటాం. అయితే మనల్ని దేవుడు ఇంకా ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికే ఆ ఎగ్జాంపుల్స్ని రాపించిన దేవుడు, మరి అంత తప్పిపోయి తండ్రి యొక్క ఆస్తి అంతటిని మరి వేషల పాలు చేసి వేస్ట్ చేసేసి వచ్చినటువంటి ఆ కుమారుని కోసం కూడా ఆ తండ్రి ఎదురు చూస్తున్నట్లుగా మరి మనం బైబిల్లో చూస్తాం. ఈ లోకపు తండ్రి గురించే దేవుడు అంత బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చి ఆ కుమారుడు కోసం ఎదురు చూస్తున్నాడు అని మనకి బైబిల్ రాయించి పెడితే, పరలోకపు తండ్రి ఎంత ప్రేమ కలిగిన వాడండి. అందుకనే దేవుడు ఒక మాట అంటాడు, మీ పిల్లలు రొట్టెని అడిగితే మీరు రాయిస్తారా?
మరి చేపను అడిగితే మీరు పామునిస్తారా? మీ పిల్లలకి మీరు అంత మంచి ఈవులు ఇవ్వడం మీకు తెలిసినప్పుడు మీ పరలోకపు తండ్రి అంతకంటే నిశ్చయంగా మంచి ఈవులు ఇస్తాడు కదా అని ప్రశ్నిస్తాడు. అంతే కదండి, మనల్ని ప్రేమించే దేవుడు మన పరలోకపు తండ్రి. ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమ కాదు, అది దైవ సంబంధమైనటువంటి ప్రేమ. కాబట్టి ఆ ప్రేమ మనల్ని ఎప్పుడు విడిచిపెట్టదు, ఆ ప్రేమ ఎప్పుడు మనల్ని మర్చిపోదు. ఎందుకంటే అది ప్రాణంగా ప్రేమించిందండి. ఆకాశమునకు భూమికి మధ్యలో మరి వేలాడినటువంటి గొప్ప దేవుడు, నీ పాపానికి నా పాపానికి మరి బలియాగమైనటువంటి దేవుడు, మరి నిత్య నరకాగ్ని నుంచి పరలోక రాజ్యంకి మార్గముగా నిలబడినటువంటి గొప్ప దేవుడు. అంటే ఆ గొప్ప దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నిన్ను మర్చిపోడు అనే విషయాన్ని మరొకసారి దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. నువ్వు నేను అంటే దేవుడికి చాలా ప్రాణం అండి. తన ప్రాణం కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించాడు. ఎందుకంటే దేవుడు వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన గనుక తన అద్వితీయ కుమారుడిని లోకానికి పంపించాడు. మనం పొందవలసిన శిక్ష, మనకు రావాల్సినటువంటి శిక్ష, మనం చేసినటువంటి దోషాలన్నీ కూడా తన కుమారుడి మీదకి వెళ్ళిపోయాయండి. అంతగా దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. చూస్తూ ఉన్నాడు, కానీ నిన్ను నన్ను మాత్రం మరి అలా చూడలేడండి దేవుడు. ఎందుకంటే ఆయన కుమారుడికి మనకు రావాల్సిన ప్రతి పనిష్మెంట్, మనం చేసిన ప్రతి తప్పుకి ఆయన గాయపరచబడ్డాడు, ఆయన హింసించబడ్డాడు, ఆయన నల్లగొట్టబడ్డాడు. కానీ నువ్వు నేను అలాంటి స్థితిలో ఉండడం దేవుడికి ఇష్టం లేదు. నువ్వు నేను అలా బాధపడడం దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి తన కుమారుని మనందరి కోసం ఆయన మరి ఆ యొక్క పనిష్మెంట్, ఆ యొక్క పాపం అంతా ఆయన మీద వేసుకున్నాడు. కాబట్టి ఈరోజు సాతాను నీకు చెప్తుందేమో దేవుడు నిన్ను ప్రేమించట్లేదు అని. నమ్మక మాట. ఎందుకంటే దేవుడు తన ప్రాణం కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించాడు, మరి తన ప్రాణాన్ని నీ కోసం ఇచ్చాడు. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. దేవుడు మానవుడు కాదండి. నువ్వు చేసే చిన్న చిన్న తప్పులకు నిన్ను విడిచిపెట్టేసి నిన్ను పనిష్ చేయడానికి. ఆయన దేవుడు ఎన్నోసార్లు మనల్ని గద్దిస్తాడు, ఎన్నోసార్లు మనల్ని సరిచేస్తాడు, తన హక్కును చేర్చుకుంటాడు. అంతేగాని మనల్ని త్రోసిపుచ్చే దేవుడు కాదు, మనం మర్చిపోయే దేవుడు ఎప్పుడు కాదు. మన దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు. కాబట్టి ఈరోజు నీ చుట్టూ ఉన్న శ్రమల్ని నువ్వు చూస్తున్నావేమో, నీ చుట్టూ ఉన్న ఇబ్బందుల్ని చూస్తున్నావేమో, దాన్ని బట్టి దేవుడు నిన్ను విడిచిపెట్టాడని అనుకుంటున్నావేమో, దాన్ని బట్టే దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటున్నావేమో. కానీ ఒక్కటి గుర్తు చేస్తున్నాడు దేవుడు, ఈరోజు నీకున్నటువంటి పరిస్థితులకి మొదటి కారణం ఏంటంటే నువ్వు దేవుడి పట్ల చూపించిన అవిధేయత కావచ్చు. రెండోది ఏంటంటే నువ్వు దేవుడి యొక్క కాపుదలలో ఉన్నావు కాబట్టి నీకేదో హాని జరగబోతుంది. కాబట్టి దానికంటే ముందుగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నీ చుట్టూ వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే నిన్ను భయంకరమైన విపత్తు నుంచి తప్పించడానికి. మూడవదిగా దేవుడు నిన్ను బాగా హెచ్చించాలని ఆశపడుతున్నాడండి. అందుకనే కొన్ని శ్రమల గుండా, ఇబ్బందులు గుండా నిన్ను నడిపిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలన్నా, ఒక వ్యక్తిని హెచ్చించాలి అన్నా వారిని చాలా పరిస్థితుల గుండా నడిపిస్తాడు. ఎందుకంటే హెచ్చించబడిన తర్వాత వాళ్ళు పడిపోకూడదని, హెచ్చించబడిన తర్వాత వాళ్ళు తిరిగి లోకాన్ని చూడకూడదు, దేవుడి వైపు చూడాలని. కాబట్టి నిజంగా నువ్వు దేవుణ్ణి ఆశ్రయించిన వ్యక్తి అయితే నువ్వు ఏ పరిస్థితుల్లో కూడా విడవబడవు, ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు మరవబడవు. మనం అన్ని పరిస్థితులు కూడా దేవుడికి ఆల్రెడీ తెలుసు. మనం ఖర్చు ప్రతి కన్నీరు ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన మనం కాల్సిన ప్రతి కన్నీటిని ఆయన యొక్క కావల్లో పెట్టుకున్నాడు, ఆయన యొక్క బుడ్డిలో దాచిపెట్టాడు. అంత ప్రేమమయుడైన దేవుడు మన దేవుడు. కాబట్టి మనల్ని మర్చిపోయే దేవుడు ఎంత మాత్రం కాదు. అలాగే ఈరోజు నీకున్న ఏ పరిస్థితి అయితే ఉందో మరి నీకు తెలుసు, ఎక్కడ నువ్వు అవిధేయత చూపించావా, లేకపోతే దేవుడి నీ కాపుదల కోసం ఈ పరిస్థితులు నీకు అనుమతించబడ్డాయా, దేవుడు హెచ్చించడానికి ఈ పరిస్థితులు అనుమతించబడ్డాయా అనేది దేవుడు ఒకసారి అడుగు. ఒకవేళ ఈ పరిస్థితులు నువ్వు తట్టుకోలేకపోతే ప్రభువా, ఈ పరిస్థితుల్లో నాకు శక్తినివ్వు, నాకు ఓపికనివ్వు, వీటిని జయించడానికి నీ కృపనివ్వు అని అడిగినట్లయితే తప్పకుండా జయించడానికి ఆ పరిస్థితుల్లో నీతో పాటు ఆయన నుండి నడిపిస్తాడు. ఆ పరిస్థితుల్లో నిన్ను నిలబెడతాడు. మన దేవుడు మన పక్షంగా ఉన్నాడండి, మనల్ని ఎప్పుడు ఓడిపోనివ్వడు. చాలాసార్లు మనకు ఓడిపోయినట్లుగానే అనిపిస్తాం అన్నమాట. కానీ ఎండ్ ఉంటుంది చూసారా, చాలా చాలా గేమ్స్ మనం చూస్తున్నప్పుడు అయిపోయింది, ఇంకా ఎక్కువ క్రికెట్లో ఉంటుంది ఆ మజా. అంటే మనం చూస్తుంటాం కదా, లాస్ట్ బాల్కి ఇన్ని ఓవర్స్ ఉన్నాయి, తర్వాత ఈ బాల్కి ఇన్ని రన్స్ కొట్టాలన్నప్పుడు ఎంత యాంగ్జైటీగా ఉంటుంది. ఓడిపోతారని అందరూ డిసైడ్ చేసింటారు. కొన్నిసార్లు అద్భుత రీతిగా గెలిచిన వాళ్ళని కూడా చూస్తాం కదా, అలా ఉంటుంది అనమాట మన జీవితంలో కూడా. మన పోరాటం అంతా కూడా ఫెయిల్యూర్ లాగే కనిపిస్తుంది, వస్తుంది అనమాట దేవుని యొక్క అద్భుతమైన కృప. ఆ రోజు అద్భుతమైనటువంటి సహాయాన్ని చూడగలుగుతాం. అదే దేవుని యొక్క అద్భుత కార్యం, అదే దేవుని నామానికి మహిమ. కాబట్టి అలాంటి ఓడిపోతున్నట్లుగా అనిపిస్తున్నావేమో, పరిస్థితులు దిగజారిపోతున్నట్లుగా కనిపిస్తున్నాయో, ఇంకా ఏ హోప్ లేదని అనిపిస్తుందేమో, బట్ స్టిల్
గాడ్ ఈజ్ వర్కింగ్. దేవుడు నీ పక్షంగా పని చేస్తున్నాడు. ఆయన సీన్ వెనకాల ఉండి పని చేస్తున్నాడు కాబట్టి నీకు చాలాసార్లు ఏం అర్థం అవ్వదు. బట్ ఆయన ఒక సినిమా లాగా మళ్ళీ చూపిస్తాడు అంతా కూడా, అప్పుడు అర్థమవుతుంది అనమాట. కాబట్టి ప్రతిరోజు దేవుని స్తుతించు. దేవుని జీవితంలో చేయబోయే ఏ కార్యమైనా మంచిది. అదే దేవుడు వాక్యం విధంగా సెలవిస్తుంది. రోమా 8:28 ప్రకారము దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతుంది. దేవుని ప్రేమిస్తున్నావా? నీ జీవితంలో ఏది జరిగినా అది మేలు కోసమే జరుగుతుంది తప్ప కీడు కోసం కాదు అని విశ్వసించు. తప్పకుండా దేవుడి యొక్క అద్భుత కార్యాన్ని జీవితంలో రిసీవ్ చేసుకుంటా. అటు కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలయ్యా. అయ్యా, నువ్వు మమ్మల్ని మర్చిపోలేదయ్యా. నిన్ను ఆశ్రయించే వారిని నువ్వు ఎప్పుడు విడిచిపెట్టావు తండ్రి. మేమందరం కూడా నిన్ను ఆశ్రయించున్నాం. ఈ గొప్ప వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చు దేవా. మరి వాగ్దానాన్ని బట్టి మమ్మల్ని బలపరచు, స్థిరపరచు. మా అందరి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిలో మాకు జయం ఇచ్చి నిలబెట్టుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.